కానీ నిజంగానే ప్రభుత్వం ముందుకొచ్చి లేదు, రావట్లేదు. ఇది మాత్రం అన్యాయం జరుగుతుంది. ఆ రావట్లేదు. ప్రాంతంలో భవిష్యత్తు భావితరాలకు నేను చెప్పేది. ఇప్పుడేముంది పరిశ్రమ మాకు ఇక్కడ ఉంది బ్రహ్మాండం, మాకేం ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా చూసుకుంటుంది గవర్నమెంట్ కూడా. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టట్లా, పెడితే ప్రభుత్వం కూడా ఒప్పుకోవట్లా. ఇక్కడేం ప్రాబ్లం లేదు, ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమూ లేదు. నేను అంటున్నాను పరిశ్రమ ఉంటే రేపు క్యాపిటల్కి కూడా బెనిఫిట్ కదా అంటున్నాను. నువ్వు వేరే వాళ్ళకి మీరు ఎన్ని సంస్థలకు ఇచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి పెడతారో లేదో నాకు తెలియదు, కానీ సినిమా వాళ్ళకి ఇస్తే వాలిపోతారు. వస్తారు, ఇళ్ళు కట్టుకుంటారా, స్టూడియోలు పెట్టుకుంటారా, లేకపోతే షూటింగ్లు చేస్తారా, ఏదో జరిగితే యాక్టివిటీ ఇమీడియట్ జరిగిపోద్ది. ఎందుకు గుర్తించలేదు నాకు అర్థం కాలేదు. హైదరాబాద్లో మనం అప్పుడు వచ్చినప్పుడు, ఇక్కడికి చెన్నై నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మీకు తెలుసు కదా ఎట్లా ఉండేది ఈ ఫిలిం నగర్. సాయంత్రం ఏదైతే పరిగెత్తేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కదా ఇక్కడ. అలాంటిది ఇది సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ లైఫ్ పెరిగింది. వీళ్ళని చూసి ఐటీ వాళ్ళు కూడా రావడం మొదలుపెట్టారు. క్లబ్బింగ్, పబ్బింగ్, అసలు కొన్ని బజార్లు అయితే ఇప్పుడు మొత్తం అదే నైట్ లైఫ్ నడుస్తూ ఉంటుంది. ఇది మొదలవుద్ది కదా, ఎందుకు రానియరు దీన్ని అక్కడికి? అంటే మీ మాటకే వస్తే ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఎవరికంటే ఆడ ఉన్న స్థలం ఏంటి? టీసీఎస్, ఎల్ఎన్టీ, ఐబిఎం, గూగుల్, యాపిల్, కాదు ఇవన్నీ కూడా పరిశ్రమలే కదా, అందరికి ఇస్తున్నారు కదా. రామానాయుడు, పద్మాలయ, అన్నపూర్ణ, రామకృష్ణ స్టూడియోస్, దిల్ రాజ్ స్టూడియోస్, సుబ్బారావు గారి స్టూడియోస్, ఇంకొక సితారా స్టూడియోస్ ఇవ్వండి. ఎవరుగా సినిమా వాళ్ళకంటే ఇంకా రేట్లు ఎక్కువ పెంచే ఇస్తారుగా మీరు. ప్రజల భూములే కదా. ఒక పరిశ్రమ క్రియేట్ అయిందంటే బ్రాండ్ రైలీ సినిమా ఫంక్షన్ ఏదో జరిగింది, అమరావతి లైవ్లో ఉంటుంది కదా. హైదరాబాద్ అలాగనే ఉండే ప్రపంచ స్థాయి సుందరీమణుల పోటీలు బ్రహ్మాండంగా చేసిన తెలంగాణ ప్రభుత్వం. సినిమా వాళ్ళు అందరూ వెళ్ళారు. డైలీ ప్రతి మ్యాగజైన్లో నాగార్జున గారు ప్రపంచ సుందరీమణులు, చిరంజీవి గారు వచ్చారు, ఇంకో హీరో వచ్చాడు, దేవరకొండ వచ్చాడు. ఎంత దూరం వెళ్ళింది మ్యాటర్. దీన్ని మిస్ అవుతుంది అమరావతి పరిశ్రమ. ప్రభుత్వం నిజంగా ముందుకు వస్తే సినిమా పరిశ్రమ వాళ్ళే మాకు అని పోటీ పడితే ఏంటి సిచ్యువేషన్? ఇవ్వండి సార్. ఎంతమంది? మీరే గోర్ క్యాపిటల్లో ఇస్తున్నారా ఏంటి? కాదు కదా, మీరు ఎక్కడెక్కడ భూములు ఇస్తారు, మీరే గోర్ క్యాపిటల్లో ఇవ్వట్లేదు కదా. మీరు ఒక ఏరియాని క్రియేట్ చేస్తే దానికి అనుబంధంగా చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది కన్స్ట్రక్షన్ కూడా, ఉపాధి దొరుకుతుంది. అవును, మీరే ఎందుకు ఈ ప్రపోజల్ గవర్నమెంట్ ముందుకు ఎందుకు తీసుకెళ్ళకూడదు? సంవత్సరం నుంచి అడుగుతున్నాం. రావాలేమో, టైం రావాలి దానికి కూడా. నేను ఇక్కడ ప్రభుత్వాన్ని నిందించట్లా. 10 సంవత్సరాల నుంచి జాప్యం జరుగుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. రాబోయే తరాలు తిట్టుకుంటాయి. ఇప్పుడున్న తరాన్ని రాబోయే తరాలు తిట్టుకుంటాయి. అది జరగకూడదు. ఎందుకంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్కి, బాబు గారు ఉన్న స్పీడ్కి, వచ్చే పరిశ్రమల స్పీడ్కి సినిమా కూడా తోడైందంటే అగ్ని గాలి తోడైనట్టే. ఇది నిజం. ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుందండి. ఇప్పుడు చెన్నైలో లేదా? చెన్నైలో నుంచి మన చెన్నై నుంచి కూడా 1 అవరే కదా, వచ్చేసిపోవచ్చు కదా. ఎందుకు వచ్చాం? బ్రాండ్ క్రియేట్ చేస్తుంది సినిమా క్యాపిటల్కి. ఇప్పుడు ఒరిస్సా గురించి ఎవడు మాట్లాడుకుంటాడు చెప్పండి? బెంగళూరు గురించి మాట్లాడతారు, బాంబే గురించి మాట్లాడతారు, ఢిల్లీ కూడా పెద్దగా మాట్లాడరు. క్యాపిటల్ సిటీ అని చెప్పుకోవటమే తప్పితే ఓన్లీ పొలిటికల్ న్యూస్లు తప్ప దేనికి ఉండదు. బాంబే మాట్లాడండి, బెంగళూరు చెప్పండి, చెన్నై చెప్పండి, ట్రివాండ్రం, ఇవన్నీ ఎలా ఇంత భూమిలోకి వచ్చినాయి అంటే సినిమా చాలా దీని మీద ఇంపాక్ట్ చూపించింది.